అన్న మినిస్టర్ గారు ఫోన్ అన్న. అన్నా, విగ్రహం సంగతి ఏంటి? ఆ పని మీదే ఉన్నానన్నా. ఎలాగైనా సరే ఈరోజు సాయంత్రానికి ఆ విగ్రహం నీ దగ్గర ఉంటుందన్నా. నీకు ఇదే ఆఖరి ఛాన్స్. సాయంత్రానికల్లా ఆ విగ్రహం నా దగ్గరికి రాకపోతే పోలీసులు నీ దగ్గరికి వస్తారు. వాడికి ఫోన్ చేయి. వాడికి ఫోన్ చేయి. వాడికి ఫోన్ చేయి. చేతులు కట్టేసి నోట్ ప్లాస్టర్ చేసి ఎలా చేస్తాను? ఏమైంది? నంబర్ బిజీ వస్తుంది. చస్తావు. నా వయసు కంటే నా మీద ఉన్న మర్డర్ కేసులే ఎక్కువ. స్పీకర్ ఆన్ చేయరా. కట్ చేయి. నీ యాపిల్ కాదురా ఫోన్. సూర్యగడన్న. రేయ్, విగ్రహం ఎక్కడా? అది ఎక్కడిదో తెలిసిందన్నా. ఒక గంటలో మీద ఉంటుందన్నా. ఏంట్రా నాటకాలు ఆడుతున్నారా? అలాంటిది ఏం లేదన్నా. అన్నా స్వాతి, 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 అయ్యో. ఏంట్రా కంగారు పడ్డావా? జస్ట్ మిస్ అయింది. తొందరగా వస్తే విగ్రహం తోరా, లేకపోతే దండతోరా. అన్నా వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఫోన్ అన్నా. స్పీకర్ ఆన్ చేయి. హలో అమ్మా. ఏంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏం లేదు, కొంచెం బిజీగా ఉన్నా. నేను మళ్ళీ చేస్తాను, నువ్వు పెట్టి. పెట్టేస్తానులే గాని ఆ వాసు వాళ్ళు తొందర పెడుతున్నారే, ఏం చెప్పమంటావు? అసలు ఇంతకీ ఆ వాసు ఫోటోలు చూసావా? ఇంకా చూడలేదు, చూసాక చేస్తాను, నువ్వు పెట్టి. ఏంటి సంబంధాలు చూస్తున్నారా? అవును. నాకు కూడా. పటం తీరా. నాకు కూడా ఇంకా పెళ్లి కాలేదు. ఈ విగ్రహం కూడా తేలిపోతే మనిద్దరం కూడా ఓ డెసిషన్కి వద్దాం. ఏమంటావు? రై, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ప్లీజ్ మ్యారీ మీ, ప్లీజ్. నన్ను పెళ్లి చేసుకో అన్నా. ప్లీజ్. అన్నా విగ్రహం దొరికిందన్నా. ఇన్నాళ్ళకో మంచి పని చేశావా? అవునన్నా. యాదవ. రేయ్, నువ్వెవడో అప్రెంటిస్ గాడ్ లాగా ఉన్నావు. గురి పెట్టడం కూడా రావట్లేదు. గన కింద పెట్ట. అవును, ఫస్ట్ టైమే. అయినా నీకున్న పర్సనాలిటీకి ఆర్ట్ మిస్ అయినా కిడ్నీలు ఎవరో దొరికేస్తుందా? సూర్య, త్వరగా రండి. ఏదో చేయండిరా. రేయ్, లైట్ అయ్యి. లైట్ వేయాలంటే గంత తీయాలి, నువ్వే వేసుకో. మన రౌడీలంతా ఎక్కడరా? ఇంకెక్కడ రౌడీలు? నువ్వు అరెస్ట్ అనగానే అందరు జంపు. అన్నా కాల్చేనా, తగులితే తగిలిద్ది. రేయ్, నువ్వు కాలిస్తే ఆడికి తగిలితే తగులుద్ది, కానీ ఆడు కాలిస్తే
మన ఇద్దరిలో గ్యారంటీగా ఎవడొకడం పోతాం. రేయ్, ఎంతసేపు రా ఇలా గంచు పట్టుకుని నిలబడతాం? కాంప్రమైజ్కి వద్దాం. నువ్వు ఆ డోర్లోంచి వెళ్ళిపో, మేము ఈ డోర్లోంచి వెళ్ళిపోతాం. ఆడెప్పుడో చెక్కేసినట్టున్నాడన్న. ఆడు చెక్కేస్తే నువ్వు ఇంకెక్కడేం చేస్తున్నావు రా? అమ్మా రేయ్, అన్నా. విగ్రహం మాత్రం మిస్ అవ్వకూడదు. సరే అన్న. వెళ్ళు. రేయ్, బయటికి రారా. నువ్వు దాంట్లో పడతావనైనా దూరుతున్నావు. చెత్తనాయరా, వాడు దాని వెనకాల ఏమైనా దాక్కున్నారని చూడు. అబ్బా వెతకరా. వాళ్ళు విగ్రహం తెస్తే మా అన్న నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావా? గులాబీ సినిమా చూసావా? దుబాయ్ పోయా ముంబై, అక్కడ ఏ షేక్ ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. దుబాయ్ షేక్ బెస్టా? దుబాయ్నే షేక్ ఆడిచ్చిన నేను బెస్టా? ఆ? ఏంటి, నువ్వు దుబాయ్ని షేక్ చేసావా? షాక్ అని చాలు. నేనా షేకా? అన్న మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యిందండి. అయిపోయావే నువ్వు, అయిపోయావు. అన్నా అన్నా అన్నా, సూర్యగడ్ ఫోన్. ఏంట్రా? అన్నా, విగ్రహం దొరికిందన్నా. ఎక్కడ తీసుకురామంటావు? విగ్రహం దొరికిందన్నా, నా దగ్గరే ఉంది. ఎక్కడున్నావు? డాగ్ హౌస్. నువ్వు అక్కడే ఉండు, నేనే వస్తాను. గురూజీ, 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 డోర్ తీయడేంటి? నిద్రపోతున్నాడా? అభిషేక్ షేక్ ఆడిత్తా ఎరా కాలింగ్ మేళంగా కాల్ చేస్తున్నావా? బాగా ఖాళీ అయినా ఈ ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మడం నా వల్ల కాదు గురూజీ. కాదు అనుకునుంటే ఈ అభిషేక్ ఎంత వాడయ్యేవాడు కాదురా. పాలసీలు తీసుకోమంటే పచ్చి బూతులు తిడుతున్నారు గురూజీ. హ, చూడు, ఇన్సూరెన్స్ అంటేనే చావు కవర్ని చల్లగా చెప్పడం లాంటిదిరా. బ్యాడ్ న్యూస్ని బర్త్డే గిఫ్ట్లా ప్యాక్ చేసి ప్రజెంట్ చేయాలి, అదొక ఆర్ట్. చూడు, వీళ్ళంతా నా కస్టమర్సే. ఆ రెడ్ కలర్లో ఉన్నది మోహన్, ఎల్లో కలర్ వేసారు చూడు ఆడ అప్పారావు, బ్లూ కలర్ వేయించుకున్నది బాబ్జీ. వీళ్ళంతా ఒకప్పుడు నా కస్టమర్సే. ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ప్రాబ్లం వస్తే మాకు అందుబాటులో ఉంటావా అని అడిగారు. ఉంటానని ప్రామిస్ చేశాను. అందుకే బాత్రూమ్ లేకపోయినా రూమ్ ఎక్కడ రెంట తీసుకున్నాను. దాట్ ఈజ్ మై ట్రాక్ రికార్డ్. నీకు కొంచెం ప్రిపరేషన్ అవసరం మై బాయ్. నీ ట్రాక్ కూడా సెట్ అయిపోద్ది. ప్రిపరేషన్ అంటే ఏంటి గురూజీ? చెప్తా. డైలీ మార్నింగ్ నువ్వు ఫీల్డ్కి వెళ్ళే ముందు ఈ నేళ్ల బ్యాచ్ ఒకసారి కెలికి తిట్లన్నావు అనుకో, అప్పుడు కస్టమర్స్ తిట్టే తిట్లు నీకు చాక్లెట్ లా ఉంటాయి. అయినా ఊరికే తిట్టమంటే ఎవరు తిడతారు గురూజీ? లేడీస్ ని ఏ తడకూడదు అది అడిగితే తిడతానే ఉంటారు. ఏమడుతారు గురూజీ? అభిషేక్ షేక్ ఆడిస్తారు ఏంటో. కమాన్ షేక్ బేబీ షేక్. ఎక్స్క్యూజ్ మీ, రారా. ఈ ఏరియాలో మీలాగా తింగరబాటాలు కాకుండా కత్తిలాంటి అందమైన అమ్మాయి ఎవరు లేరా? ఏంటి అంటావేంట్రా కర్రేదవా? పగలు చూస్తే రాత్రి కళ్ళకి వచ్చేలా ఉన్నా సిగ్గులేదురా? నీకు అందమైన అమ్మాయిలు కావాలరా? అంటే నేనేనా నీ డ్రీమ్ బాయ్? నువ్వు డ్రీమ్ బాయ్ ఏంట్రా, రూమ్ బాయ్ లా ఉన్నావు. మరి ఈడెలా ఉన్నాడు? అరిగిపోయిన అయిపోయి పారేసిన ఎంగిలి పీకలు తగ్గలి లేకి నా కొడకల్లారా. వీళ్ళకల్లా తెలుసు. ఎంజాయ్ చేయరా. ఏంట్రా ఎంజాయ్? గంజాయి ఆకులతో పప్పు వండుకుంటేనే గుంజు నా కొడక. డబ్బులు ఇచ్చి గాడిద మీద ఊరేగే చెత్తనా ఎలా పోరా? అయితే మరి ఈడేంటి ఒక్కల బండిలో పడుకునే వీడొక చాబాట.
అదిగో ట్యాప్ వచ్చింది, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. చెత్త మొహాలు వీళ్ళతో అంటే రండే పోదాం. ఆ, ఇప్పుడు ఎలా ఉందిరా నీ ఫీలింగ్? ఏదో తెలియని ధైర్యం గురించి. ఎస్, రోజు నీకు ఈ ధైర్యం ఉండాలని మొత్తం వీళ్ళ సరిగమలని ఇందులో రికార్డ్ చేశాను. ఎల్లో పాలసీలని అమ్మాయి అడగమని చెప్పాను కదా. సార్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ. ఉండవయ్యా. సార్ ఎన్నిసార్లు అడగమని చెప్పాలి నిన్ను? సార్ ఒక పాలసీ. ఫోన్ మాట్లాడుతున్నాను, కళ్ళు కనిపించట్లేదా? యాదవనాయాలు నో ప్రాబ్లం. నువ్వు చెప్పరా. గురూజీ కుదరదమ్మా, ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవు. నువ్వు పోయాక ఫోన్ చేయి, అప్పుడు ఇస్తాం. నా వల్ల కాదు గురూజీ, ఈ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం నా వల్ల కాదు. నా వల్ల కాదు అనుకునుంటే ఈ అభిషేక్ ఇంత వాడయ్యేవాడురా. బాగా ప్రిపేర్ అవ్వమని చెప్పాను ఏ కదా. ప్రిపరేషన్ గురూజీ? తిరుతుంటే నవ్వమన్నారు, నవ్వాను. మరేంటి ప్రాబ్లమ్? నవ్వితే చావు కొడుతున్నారు గురూజీ. ఆ సైడ్ నుంచి వస్తున్నారా? దెబ్బలు తినటం కూడా ఒక ఆర్ట్ రా. దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో. రా చూపిస్తా. అంటే ఇప్పుడు కొట్టిస్తారా? అభిషేక్ షేక్ ఆడిస్తా. అమ్మో. అన్నా, మీరు పట్టింది కుస్తీయే కదా? లేకపోతే చెప్పానా? కుస్తీయేరా అన్నా. ఈ నిజం కండ్లా గ్రాఫిక్స్ అన్నా. ఎట్టకారమా? ఏంట్రా ఏదో డౌట్లో నువ్వునే అన్నా? ఇదంతా యాక్టింగ్ అయితే కాదు కదా? ఏంట్రా నీ ఏదో డౌట్లు? అన్నా ఇవన్నీ నా డౌట్స్ కాదన్నా. ఈడి ఎల్రా, నీ డౌట్స్ నువ్వే అడుగు. రా చూపిస్తా. ఎల్రా చూపిస్తా కదా. నాకేం తెలియదండి. ఇప్పుడు అర్థమైందన్న, మా ఓట్ డౌట్లన్నీ కరెక్టే. మీరు భయపెడుతున్నారు కానీ కొడతలేదు. అంతే యాక్టింగ్, మీ కళ్ళని గ్రాఫిక్స్. డౌట్లు ఇక మొదలరా. ఈడి మట్టిలో ఫిక్స్. ఇట్స్ కాల్ ఎక్స్పీరియన్స్. ఇంతకంటే బలంగా నిన్నెవ్వరూ కొట్టలేరు. వెళ్ళి పాలసీలు అమ్మాయి కుమ్మాయి. స్టిక్కర్ అయిపోయాదా? ఓయ్ ఓయ్, పడుకునున్నారా? పూజ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అయితే రండి యోగా చేద్దాం. అది లిస్టు లేదే. ఏంటి? వస్తున్నా. మీరు స్టార్ట్ చేయండి, నేను జాయిన్ అవుతా. మీకు అసలు యోగా వచ్చా? వచ్చా ఏంటండి, నేర్పించేవాడిని. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు అందరు నన్ను భరత్ ఠాకూర్ అని పిలిచేవారు. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవడం వల్లే దట్ డే నుంచి దిస్ డే దాకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. మీరు అనండి, అదిగో ఆ బీచ్లో ఉన్న యాంకర్ని మీ గేట్ ముందు పెట్టేస్తాను. యాంకర్ సంగతి తర్వాత చూద్దాం గానీ ప్రస్తుతం వీళ్ళకి యోగా నేర్పించండి. షూర్. ఓకే కిడ్స్, నేను మీకు చూపించే లంబాసనం చేస్తే మీరు డైలీ 1 ఇంచ్ హైట్ పెరుగుతారు. ఈ లంబాసనం చేసి నేను త్వరలో 6 feet అవ్వబోతున్నాను. రెడీ కిడ్స్? యోగా యోగా యోగా. ఈ లంబాసనాలు ఇది హైలైట్. లంబాయ నమః. ఈ అరుపు కూడా ఆసనంలో ఉందా? బాడీ లాక్ అయినట్టుంది, కొంత హెల్ప్ చేస్తారా ప్లీజ్? దేంతోనైనా పెట్టుకోవచ్చు కానీ యోగాతో మాత్రం పెట్టుకోకూడదు. మీరు గుడికి రావడం ఏంటి గురూజీ? అంత ఆశ్చర్యపోక నాయనా. గుడికొచ్చేవాళ్ళు అయితే భక్తితో వస్తారు, లేదా భయంతో వస్తారు. ఈ సెకండ్ కేటగిరీ ఎగ్జాక్ట్గా ప్రాణభయంతో వస్తారు. ఆన్ ద స్పాట్ మన వాళ్ళు క్యాష్ చేసుకోవాలి. మరి ఎవరు దేనికి వస్తారు మనకెలా తెలుస్తుంది గురూజీ? ఎక్స్పీరియన్స్ రా. ఆ పిల్లని చూసావా? ఖచ్చితంగా భయంతోనే వచ్చింది. ఈజీగా తెగ్గొట్టేస్తాను చూడు. దా. నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు దగ్గర మీరు రోజు వస్తుంటారా? మీకెందుకు?
ఇందులో స్నేక్ ఉంటుందని మీకు తెలుసు కదా, అది కరిస్తే డేంజర్ కదా, అందుకే మన లైఫ్ సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు మేమెవరో మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది, పాములు పట్టేవాళ్ళు. వీఆర్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్. నో ఇన్సూరెన్స్ ఏజెంట్స్. ప్లీజ్ టేక్ మై కార్డ్. మీకు పాలసీ ఉందా? ఉంది. ఉందా? ఏం పాలసీ? అడ్డమైన వాళ్ళతో మాట్లాడు, అదే నా పాలసీ. మేడం అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి? పోయాక కూడా వచ్చే ఇన్కమ్ అండి. ఉండగా రానిది దండగా. మీ నామినీకి ఇస్తాం కదండి. నా డబ్బు మీరు తీసుకుని దాంతో వ్యాపారం చేసుకుని ఏదో కొంత నాకు తిరిగిస్తారు, అంతేనా? అంతే కదా, అంతే. అది కదండి. ఇంతకీ మీకు ఇన్సూరెన్స్ ఉందా? అబ్బే లేదండి. అంటే మీరు బతికే ఉంటారా? ఆ ఆప్షన్ ఎవరికీ లేదండి. ముందు మీరు తీసుకోండి. మరి ఈడండి. అతనికి ఇవ్వండి. మరి మీరండి. నాకు నామినీస్ ఎవరూ లేరు, నాకొద్దు. ఈ మొక్క ముందు చెప్పొచ్చు కదా. అడగకుండా ఏమీ చెప్పను, అది అసలు పాలసీ. ఓపెన్ చేయి. ఎందుకండి గురుగారు పొద్దున్నే తాగుతారు? బాడీ పాడవద్ది. టైం ప్రకారం తాగడానికి దాని టానిక్కా బ్రాంది. అప్పిచ్చేవాడు ఉంటే ఎప్పుడైనా తాగొచ్చు, ఎక్కడైనా తాగొచ్చు, ఎలాగైనా తాగొచ్చు. నువ్వు వెళ్ళి స్ప్రైట్ పట్టురా. నేను అడుగుతాడు ఎవడు, మీరే తీసుకోండి. ఏమ్మా స్ప్రైట్ అమ్మా. ముందు పాత బాకీ 500 ఇవ్వు. కలిపి రాసుకో. రోజు రాసుకోవడానికి ఇది రామకోటి కాదు, అప్పు. బ్యాంక్ అన్నాక అప్పు ఇవ్వాలి, హోటల్ అన్నాక అరువు ఇవ్వాలి, తప్పదు. నేనెవరు? ఏ ఎందుకేవో? పేదలను నమ్మి ప్రభుత్వం పావలా వడ్డీకే రుణాలు ఇస్తోంది. అమెరికా జపాన్ టెక్నాలజీని నమ్మి రుణాలు ఇస్తోంది. ఆఫ్టర్ ఆల్ నన్ను నమ్మి 7 రూపాయలు స్ప్రైట్ ఇవ్వలేవా నువ్వు? మీరు ఎన్ని లాజిక్లు మాట్లాడినా వాడు మీకు ఇవ్వడండి. రే స్ప్రైట్ అన్న వదులుకుంటాను కానీ క్వార్టర్ మాత్రం వదులుకోలేనురా. వాటర్ మిక్స్ చేసుకు తాగేస్తాను, నువ్వు వెళ్ళి వాటర్ పట్టురా. ఇదిగో అబ్బాయా. ఎక్స్క్యూజ్ మీ, అటు పనిలో ఉన్నాడు, నేను ఖాళీగా ఉన్నాను, మనం మాట్లాడుకుందాం రండి. మ్యాటర్ అని చెప్పండి. ఏం లేదబ్బాయా, మా అమ్మాయి తప్పిపోయింది. తప్పైందా లేచిపోయిందా? లేచిపోయిందిలే. చెప్పుకునేటప్పుడు కొంచెం క్లాస్ గా ఉంటుందని తప్పిపోయిందని చెప్పుకుంటున్నాం. ఎవరితో లేచిపోయింది, ఎందుకు లేచిపోయింది, ఎప్పుడు లేచిపోయింది? మా అల్లుడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని ఓ బెజవాడు కుర్రాడు లేపుకుపోయాడయ్యా. ఏంటి 3 బళ్ళు 30 మంది జనాలు ఉన్న మీ దగ్గర నుంచి మీ అమ్మాయిని లేపుకెళ్ళిపడంటే ఆడు సూపర్ అండి. పొయ్యిలో పెట్టి కాల్చేస్తాం. నీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది. వాడిని పట్టుకుని మీకు అప్ చెప్పాలి. ఎంత ఇస్తారు? ఎంత కావాలంటే అంత ఇస్తానయ్యా. వాళ్ళ ఫోటోలు ఇవ్వండి. లేవు. పోనీ డీటెయిల్స్ చెప్పండి. అమ్మాయి పేరు సంచ, ఎర్రగా బొర్రగా అందంగా ఉంటది. అబ్బాయి చింపురు చుట్టూ వేసుకుని పక్క 420 ఉంటాడా? నీకెట్టా తెలుసు? ఇలాంటి అందమైన అమ్మాయిలందరూ అలాంటి ఎదలకే కదా పడతారు. కరెక్ట్ గా చెప్పావు. సరే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. 984 చెప్పండి. ఇచ్చా చెప్పించుకో. 9848017888. ఓకే, పడుకునేప్పుడు ఫోన్ కట్టేయకుండా పడుకోండి. వాళ్ళు దొరకగానే ఫస్ట్ ఫోన్ మీకే చేస్తాను, వెళ్ళండి. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. పాట్రా గురుగారు, హైదరాబాద్ లో పారిపోయిన వాళ్ళు మన గూడానికి ఎందుకు వస్తారండి? పూర్ ఫెలో. నేను తాగుతున్న ఈ బ్రాంతి బెంగళూరులో తయారైంది. అది మన గూడెం రాలా? నేను తాగట్లా? అలాగే మన టైం బాగుందనుకో, వాళ్ళు కూడా మన గూడెం వస్తారు, మనకు దొరుకుతారు. అది కాదు సార్. గురుగారు ఏంట్రా? ఒక్కసారి అటు చూడండి. ఆ హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన ప్రేమికులు వెళ్ళేనేమో. ఫోన్ కొట్టేయమంటారా? తప్పైతే వాళ్ళు మనల్ని కొట్టేస్తారు. కంగారు పడుకో, కన్ఫర్మ్ చేసుకో. ఏమండి ఇక్కడ విజయవాడలో దారేటండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. సార్ ఫోన్ కొట్టేయమంటారా? ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళడానికి రోజు ఏ ఫెసిలిటీస్? పోనీ ఉండడానికి ఏదైనా హోటల్ ఉందండి? ఉండడానికి హోటల్ ఉండదు, తినడానికి తిండి ఉండదు. మరి మీరు ఎలా ఉన్నారు? మేము చెప్పేది అవుటర్స్ కి. ఏమి లేవంటున్నారు, మరి సెల్ ఫోన్ ఉంది. నీళ్ళు లేని ఊళ్ళో కూడా నెట్వర్క్ ఉండదు. దట్ ఈజ్ ఇండియా. నీకు సైకాలజీ తెలుసా? ఇండియన్ తినకుండా బతకగలడు కానీ మాట్లాడకుండా బతకలేడు. మీలాగా బాగా కనిపెట్టారా? కానీ నా దగ్గర లవ్ హౌస్ ఉంది. ప్రేమించుకుని పారిపోయి వచ్చిన వాళ్ళకి మాత్రమే షెల్టర్ ఇస్తాను. మీకెందుకనే అంత దోల? దోల కాదు, పారిపోయి వచ్చిన ప్రేమికులకు షెల్టర్ ఇవ్వడం నా హాబీ. అమ్మాయి మొహం చూస్తుంటే లక్ష్మీదేవిలా ఉంది. పేరు లక్ష్మ కాదు, సంధ్య. గురుగారు నన్ను వెళ్ళి ఫోన్ చేయమంటారా? ముందు వంట చేయి. కట్టుకోవడానికి బట్టలు, పెట్టుకోవడానికి బొట్లు, కప్పుకోవడానికి రగ్గులు. ఇవన్నీ ఎందుకండి? ఈ రాత్రి ఉండి పొద్దునే వెళ్ళిపోవాళ్ళం. మీరు ఇక్కడ బస్ చేయడానికి వచ్చారు, నష్టపెట్టడానికి కాదు. ఉన్నాయన్నీ తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి. నేను అరేంజ్ చేశాను. అందరూ స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తారు. మీరేంటి సార్ లవర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు? స్థలం ఇంకో స్థలాన్ని పుట్టించదు, కానీ ప్రేమికులు 100 మంది ప్రేమికులను పుట్టించగలరు. అలా ప్రేమ పెరిగి పెరిగి జగమంతా ప్రేమమయం కావాలనేదే నాకు. అప్పుడు పెరిగేది ప్రేమ కాదు, పాపులేషన్. ఏంటి? ఏం లేదు. ఎరా సునీలు, ఇప్పుడే పంతులు గారిని కలిసావరా? 5వ తారీఖు మంచి ముహూర్తం ఉందంట. మరి మీరు వచ్చేయగలరా? బ్రహ్మాండంగా వచ్చేస్తావరా? మాకు ఇక్కడ బక్కల ఏంటి మీరు తిరుగుతుంటే సౌండ్ అవుతుంది ఏంటండి? తెలీదు. మమ్మల్ని ఎప్పుడు పంపిస్తున్నారు? రేపు వస్తున్నావురా? అక్కడికి వచ్చాక ఇంకా చాలా ఏర్పాట్లు చేయాలి. పెళ్ళి అదిరిపోవాలి. అదిరిపోద్దు, నువ్వు వచ్చే. ఎవరి పెళ్ళండి? మా పెళ్ళే. ఇక మీరు తిరిగొచ్చండి. సౌండ్ రాలేదండి. అస్తమాను రాదు. ఓహో,
5వ తారీఖు మా పెళ్లి విజయవాడ దుర్గమ్మ గుడిలో మీరిద్దరూ రావాలి. ఏ ఆ గుళ్ళోనే ఎందుకు చేసుకుంటున్నారు? ఫస్ట్ మేము కలిసింది ఆగుళ్ళలోనే, అందుకే అక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. సూపర్ అండి. లోపల మీరు గొల్లెం పెట్టుకుని బయట నేను తాళం వేసుకుంటాను. తాళం ఎందుకయ్యా? సేఫ్టీకి. ఓకే. తాళం ఉండే. నేను వేసుకుంటాను. నా మీదే నమ్మకం లేదా? లేదు. షాక్ అవకరా. గురుగారు ఫోన్ చేద్దామా? లేట్ చేస్తారు ఎందుకు? రేటు పెరుగుద్దని. వైను స్కాచ్ ఎన్నేళ్ళు దాస్తే అంత రేటు పెరుగుద్దిరా. మనం ప్రేమికులు ఇక్కడ ఎంతసేపు ఉంచితే అక్కడ వాళ్ళ పల్స్ రేట్ అంత పెరుగుద్ది, మనకు రేటు పలుకుద్ది. నువ్వు నా పక్కన ఉంటే నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. నువ్వు వెళ్ళి వాళ్ళ రూమ్లో ఏం చేస్తారో చూసిరా. తాళం వేసాం కదండి, వాళ్ళు ఏం చేసుకుంటే మనకు ఎందుకు? ప్రేమికులు టెర్రరిస్టుల కంటే ప్రమాదకరం. అంత పెద్ద రౌడీలు కళ్ళు కప్పి చంపైపోయిన వాళ్ళు ఈ తాళం కప్పుతో ఆగిపోతారు అనుకోకు. అది కదండి మనం ఏడ్చగాని చెప్పింది. ఆ గవర్నమెంట్ చేయి ఎరా దొరికారా? లేదు. మరి నేనే కష్టపడి పట్టుకున్నాను. యాడున్నారా? అక్కడ. వీళ్ళందరూ ఎవర్రా? నాకు అప్పులు ఇస్తున్నాడు. ఏదైనా దొరికేదాకా ఉండే టెన్షన్ దొరికిన తర్వాత ఉండదు. అందుకే మీ వాళ్ళని మీకు అప్పగించే ముందు ఈ అప్పులని మీరు తీర్చాలి. ఇట్స్ మై కండిషన్. ఆగు. ఎంత ఇవ్వాలరా? రఫ్ కట్ 3 lakhs. ఇంత చిన్నలో నిన్ను నమ్మి అంత డబ్బు ఎలా ఇచ్చారా? వాళ్ళు ఇవ్వలేదు, నేనే తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఇస్తాళ్ళు తీసుకుంటారు. సత్తులు సావు పెట్టు. డేవిడ్కి 1 లక్ష కావాలి. దేవుడు ఎవర్రా? నేనే. నీకు లక్షేంద్రా? మీ వాళ్ళు అస్మాను పారిపోరు. మీరు అస్మాను వచ్చినా డబ్బులు ఎవరు. 1 time సెటిల్మెంట్. ఇస్తాను, చూపించు. ఇచ్చే చూపెడతా. సత్తులు. గురుగారు మీరు గూడానికే దేవుళ్ళు అంటారు. మీకు బోల్డ్ డబ్బు వచ్చింది కదా, నాకు కూడా కొంచెం ఇస్తే. రేయ్, సుఖాల్లో పొగిడేవాడిని కష్టాల్లో తిట్టేవాడిని నేను ఎప్పుడూ నమ్మనురా. గెట్ లాస్ట్. సార్ ఈ సార్లు గిర్లు నాకు అక్కర్లేదురా. జేబు నిండా డబ్బు ఉంటే గుండె నిండా ధైర్యం ఉంటది, చేతి నిండా మందు ఉంటది. ఇంకా నీలాంటి వాడు నాకని కదమ్మా. అంత మాట దెయ్యాలి మీక ఉండాలని చూపించండి. ఫాలో మీ. తొందరగా తీసుకెళ్ళండి, అవతల నా కోడి పందాలకు టైం అయిపోతుంది. గొడుగే వేరా? సార్ ఏం సార్ ఈ అన్యాయం? ఇంటి కింద ఉన్నాగా. నేను గొడుగు కింద ఉండాలి. అలా పిలుస్తాడు. ఏంటమ్మా ప్రాబ్లం? నేను చెప్తాను కానీ రానంటున్నారా? నడు. ఏంటి సార్? మీరేనంత నొక్కే. నేను పెళ్ళాక వస్తాను, ఇద్దరు వాటలు పంచుకుందాం. డాడీ పంపేవాళ్ళని నాకేం తెలియదు సార్. పెళ్ళెప్పుడు? 5వ తేదీన కనకదుర్గమ్మ గుళ్ళో అని చెప్పాడు సార్. బహుశా బెజవాడ ట్రైన్లో జంప్ అయిపోయి ఉంటారు సార్. ఏమీ తెలియదన్నావు, అన్నీ చెప్తున్నావు. లాజిక్లు మాట్లాడకండి సార్. సార్ నాదో సిన్సియర్ సలహా. వాడు నన్నే మోసం చేశాడంటే మీరు ఎంత సార్ వాడి కోసం వెదక్కండి సార్. వెదిగితే మీ బళ్ళకి డీజిల్ బొక్క, మీ మనుషులకు ఫుడ్ బొక్క, టోటల్గా మీకు టైం బొక్క. ఆవేశంలో ఉన్న సలహాలు ఇవ్వకండి, గోజీస్ కప్పెట్టేస్తారు. వాళ్ళకి లేని ఐడియాలు నువ్విస్తావేంట్రా? అసలే బుసలు కొట్టేస్తున్నాడు. నేను చచ్చిపోతున్నానని ఈ ప్రపంచానికి తెలవకుండా చేస్తారా? ఎవరైనా వచ్చి నచ్చిందంటారా బాబు? అయ్య బాబోయ్, ఇది నన్ను చూడకుండా ఉంటే బాగుండు. నాగరాజు, నువ్వు నాగరాజువో నాకు రానివో నాకు తెలీదు. చేతులు ఎత్తి దండం పెడదామంటే చేతులు రావట్లేదు, పారిపోదామంటే కాళ్ళు కదలట్లేదు. ఆ పక్కకి వెళ్ళి ఎవరితో అన్నా ఎంజాయ్ చేసుకోమా. అయ్యే బాబోయ్, ఏంటి గురుగారు స్నేక్స్ తో కూడా గేమ్స్ ఆడుతున్నారు? ఒరే, నా బాధను అర్థం చేసుకుని స్నేక్ ని కొంచెం అలా డైవర్ట్ చేయరా. ఇదిగో ఈ డబ్బు దగ్గర పెట్టుకుంటే ధైర్యం వస్తుంది, మంది వస్తుంది అన్నావు కదా. ఈ నోటుతో నిన్ను నువ్వు కాపాడుకో. ఒరే, ఫ్లోలో అన్న డైలాగులు గుర్తు చేయకుండా ప్రాణాలు కాపాడరా. పాములు పాటలకు అట్రాక్ట్ అవుతాయంటారు, ఏదైనా పాట పాడరా. అంతే కదా. చూడు, రగులుతోంది మొగలిపోతా, మొగలు మారి కన్నయ్యదా. నన్ను బయటికి తీరా. అయితే సరే, మీరు నొక్కేసిన మొత్తంలో నుంచి సగం ఇస్తే మెడ నుంచి బొడ్డు వరకు తీస్తాను, మొత్తం ఇస్తే మొత్తం తీస్తాను. మొత్తం నీకే ఇచ్చేస్తాను. దీన్ని పంపిస్తారా బాబు? నీకు దండం పెడతాను. నన్ను కాపాడరా. ఏంది దుర్గమ్మా? ఏందిదే? నటరాజు ఏమైనా మన ఇంట్లో క్యాంప్ వేసినాడా? ఏందిదే? ఈ డాన్సులేంది, ఈ సాంగులేంది, ఈ పూలేంది? ఇంట్లో పూల, తోటలో పూల, నీ నెత్తి మీద పూల, పూలే పూలు కదా. నీ కొడుకే పెద్ద పుచ్చ పువ్వు అయిపోయాడు. అంతే కదా? ఆ కుర్రోడి మాయా. అవునా? మాయే, ఆడు మీ ఇంటి చుట్టూ ఎట్టిన పూలు కనబడుతున్నాయి కానీ మీ చెవులు ఎట్టిన పూలు మీకు కనబడతలేదు మాయా. ఆ కుర్రాడు గులాబీ పువ్వులు అంటోడు. ఒక్క రెక్క దిగిందా నీకు బొక్క పడిపోద్ది. నన్ను ఎందుకు కొట్టాడు మాయా? నీకు ఒక్కళ్ళు చెప్తే అర్థం కాదు కదా.
అత్త ఎందుకు కొట్టింది? నీకు ఇద్దరు చెప్పిన అర్థం కాదు కదా. మూడో వాళ్ళు ఎవరు? ఏయ్ సత్యభామ రాయిలా రాయిలా సచ్చా 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 చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్ను ఎవరు కొట్టారయ్యా? సత్య నన్ను కొట్టింది బావోయ్. ఏంటి సూత్రం? మందు తాగుతావా? మా బావ తాగమన్నా తాగవా? అన్నయ్య ఎలా ఉంది పార్టీ? ఎక్కడ నీ గ్లాసు? తాగడంట. నువ్వు తాగమన్నా తాగడంట. అవునా? వద్దన్నయ్య అలవాట్లేదు. ఇంతకు ముందు నీకు అన్నయ్య ఉన్నాడా? లేడన్నయ్య. ఇప్పుడు ఉన్నాడు. అలవాటు కూడా అంతే. పోయి బావా. వీడు తాగలేదు బావా, నాటకాలు ఆడేస్తున్నాడు. అన్నయ్య వీడికి నేనంటే ఇష్టం లేదు అన్నయ్య. ఆ ఏసీపీలా బావా నా కళ్ళారా చూశాను బావా, అందులో పారమోస్తాడు. చూపిస్తాను చూడు. బావా మందు ఏమైపోయింది బావా? నేను చెప్తాను. బాబు మాయలు పకీరు మందు ఏమైపోయిందమ్మా? పువ్వుకి దాహం వేసినట్టుంది, తాగేసింది. ఏమే తాగిసావా? బాబు వెర్రి వెంగళప్ప మంద ఎక్కువైనట్టుంది, కక్కేసింది. కాసేపు ఉంటే రచ్చరచ్చ అయిపోయింది ఇక్కడ. కోట్లు ఇచ్చినా కొనుక్కోలేని ఆనందం. ఏడీడు ఇంకీడి పనేముంది? ఇదే లాస్ట్ ఛాన్స్. ఈసారి మిస్ అవ్వకూడదు. నాకు ఏముంది, ఎవడో గాడిద గుద్దాడు కానీ. బావా 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 వాళ్ళిద్దరూ అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు బావా. ఏంటి నీ అబ్బాయి వినపడలేదా? రెండోది బాగా వినపడినట్టుంది బావా. నీకు దండం పెడతాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా. ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. బావా ప్లీజ్ బావా ప్లీజ్ దండం పెడతాను బావా. భయమని తీసేయి, కొంచెం కిందకి జరుగు. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిపోతాను ప్లీజ్. ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు. చెప్పు చెప్పు అన్నయ్య. ఎందుకు దొరకదు? అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం సద్వినియోగం ఈ నగ తీసుకెళ్ళి వాడి జేబులో వేసేసాయి. దుష్టాసురా వెళ్ళి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముందండి, టైటానిక్ సినిమా తెలుగులో డబ్బింగ్ డైలాగ్ చెప్తున్నాం. ఏదో మేడం కాలక్షేపం. ఈయన హీరో, ఆమె హీరోయిన్, నేను విలను. మాణిక్ చంద్ మీ డైలాగు. నా నుంచి తప్పించుకోలేవురా. నేను నిన్ను వదలను. రామణ వెళదాం. రా చెప్తాను రా. కొట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద సెట్. రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే. దీనికి ఎవడ కనపడమే.
These before, man. My sister is so real. Yeah, like this is the first, I really need to take a picture of this. Amazing. Oh, here. You want to see my full figure? Come on. Run. Come on. వాళ్ళందరూ సాక్ తినేహారు, నీకేం కాలేదేటి? ఇది కాక పీసే కొట్టే అది సత్య ఇదెలా ఉంది? నో యా ఇదెలా ఉంది? నో ఓకే. పిల్లలు ఓ జ్యువెలరీ బంగారం ఏమిటయ్యో ఇవాళ బట్టలు వేసుకున్నావే? ఏముంటుందిలేండి, వేసుకుంటే ఏంటి వేసుకోపోతే ఏంటి. బాబా మీరు ఇలా కోపడకండి సార్. సార్ షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా, ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి? ఏముంటుంది, మెటల్ డిటెక్టర్ కుయ్యమని మోగుతుంది, తీసుకున్న వాడి వీపు విమానం మూత మోగుతుంది. అది అంతలా మోగుద్దండి? రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది, కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాడు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా అనుకుంటూ వెళ్తాడు అనమాట. సత్య దిస్ ఇస్ బ్యూటిఫుల్, నీకు బాగుంటుంది. ఓకే ఇదెలా ఉంది? బాగుంది. ప్యాకెట్ ప్లీజ్. ప్యాకింగ్ ఎందుకు? నీ మెళ్ళో నేను వేస్తాను. ప్యాక్ చేద్దాం కదా ఇక్కడ. నో ప్రాబ్లం. నీకు చాలా బాగుంది అన్న. నువ్వు కింద వెతుకు, నేను పైన వెతుకుతా. నువ్వు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా లేగా. ఇక్కడికి ఎలా వచ్చింది? మ్యాజిక్? నీకు మ్యాజిక్ కూడా తెలుసా? కమ్ ఆన్ లెట్స్ గో. వావ్, నీకు అసలు అర్థం. మంచి జంట నేను పెట్టాను మంట, నీకు మోగుద్ది గంట. సత్య రాజస్థాన్ లో బెల్లీ డాన్స్ ఫేమస్ అంట. ఈ నైట్ కి అక్కడ టెంట్స్ బుక్ చేశాను, లెట్స్ గో. ఇదేం పని చేయట్లేదు అనుకుంటండి. ఎరకొమ్ముడు కుమ్మేస్తారు, రాజస్థానీ ఒంట్లో కలకలకలకలు వెళ్ళిపోతారని చెప్పారు. బాబ్జీకి ఏమైంది? ఏం జరిగింది? ఏముంది, మనవాడేదో ముచ్చట పడ్డాడు. చలో అపరాధి చలో. అరే చలో భయ్. బాబ్జీ అదే నాకు అర్థం కావట్లేదు బావా. ఈడి జేబులో అయితే నెక్లెస్ నా జేబులోకి ఎలాగొచ్చు? వీడిని ఏం చేద్దాం ఇప్పుడు? బుద్ధి తక్కువ నెక్లెస్ జేబులో వేసా. నీ సువాసని ఎడారి భరించగలదామో కానీ నేను మాత్రం భరించలేనే. రాబందులు తిరుగుతున్నాయేంటండి? ఏముంది, గంటకో అరగంటకో మనిషి పోతాడనంగా అవి ఇలా చక్కర్లు కొడుతూ ఉంటాయి. గంట తర్వాత వస్తే ఏముంటుందో? మిగిలితే బోన్స్, లేకపోతే బోన్లెస్. ఏదో జోగులాపి దాహేత్మ మహిళవా. ఒంటెకు ఓ శక్తి ఉంది, 6 నెలల వరకు నీళ్లు కడుపులో దాచిపెట్టుకుంటుంది. దాన్ని అడగబోయ్ అదే ఇస్తుంది. ఏమే అన్ని నీళ్ళు ఒకదాని ఏం చేసుకుంటావు? నాకు గుక్కు నీళ్ళు అయితే చచ్చిపోతావా? ఇయ్యా సొమ్మొకడదే సోకొకడదే. ఒరే బాబ్జీ, ఊళ్ళో వాళ్ళంతా మీ మాయ పెద్ద మినిస్టరు. ఆడింటికి వెళ్తే నీకు ఏ చైర్మన్ పోస్ట్ ఇచ్చేస్తాడు అంటమే ఏంటి? నువ్వు వాళ్ళందరి మాటనేమో ఊపుకుంటే వెళ్ళిపోవడమే ఏంటి? అక్కడ ఈడెవడో కుర్రోడు తనెవరో అమ్మాయిని లవ్ చేస్తుంటే నీకు అనుమానం రావడమే ఏంటి? ఇలా ఎడారిలోకి వచ్చి కొట్టించుకోవడమే ఏంటి? ఈ ఒంట్లకి కనీసం గడ్డని ఎత్తున్నారా? నీకు అది కూడా ఇట్లేదు. ఏంటి బాబు, సాయం చేయమంటావా? ఏం సాయం అండి? పాపం నీకు నువ్వే కొట్టుకుంటున్నావు కదా, నేను చేద్దామని. దండి వచ్చి కొట్టి పెట్టండి దండి. మాలో మేము ఎంతైనా కొట్టుకుంటాం, కానీ వేరే వాళ్ళు ఎవరైనా మా కాలేజ్ జోలికి వస్తే మాత్రం ఊరుకోం. రేయ్ అన్న పేరు మాత్రమే రాయండి. ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తే ఆ పార్టీ పేరు గుర్తు తర్వాత రాయొచ్చు. అన్న గోడ మీద రాయి, నీకు పర్మిషన్ కావాలంటే. పర్మిషన్ ఏందిరో? పొలిటికల్ వాళ్ళని పోరగాళ్ళు ఏం చేస్తారు? గోడల మీద పేర్లు ఏందిరా? గుండెల్లా కునుకు తీస్తా. మన పేరు చెప్తే కాలేజీకి లాంగ్ బెల్ కొట్టాల. నల్లబాలు, ఈ నల్లబాలు ఎక్కడుంటే అక్కడ ఉచ్చలే బిడ్డ. అన్నతోటి పోటీ ఎందుకని ఊరుకున్నా. మనం సిగ్నల్ ఇస్తే చంద్రబాబు ఓకే అంటే వైఎస్ఆర్ సిటీఎన్కి రెడీ. అంత రేంజ్ ఉంది మనకి. నువ్వు బచ్చగాని నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోపో. రేయ్
జేబులో చేతి బటన్ చక్కగా పెట్టు. గల్లా మీద చేయి పెడితే నరుకుతా బిడ్డ. పో పో పో. రేయ్ ఎవడ్రా గోడల మీద రాయమంది? నాకొకటి చెప్పుడేంద్రా, నేనే షురూ చేసిన. చైతి చైతి నల్ల బాలు నల్ల తాచు కంటే డేంజర్. కొట్టే ముందు ఆలోచించినవా? నువ్వు నల్ల త్రాచువా? కలర్ మ్యాచ్ ఏదైనా అట్లా పెట్టుకున్నా. నువ్వు అవన్నీ పట్టుకోవద్దు. ఫైనల్ గా మనం డిసిషన్ కొద్దాం. సీరియస్ చెప్తున్నా, చచ్చిపోతా. అమ్మో కాళ్ళు పట్టుకోమంటావా, చేతులు పట్టుకోమంటావా, గడ్డం పట్టుకోమంటావా? నువ్వు డిసైడ్ చేయి. నువ్వు ఏం డిసైడ్ చేస్తా అదే. బేరం వాడితే ఒట్టు, మాట తప్పితే కొట్టు. ఎంకే కాలేజ్ ఇది. ఇక్కడి గోడే కాదు, ప్రతి అడుగు మా ప్రాణం. ఇంకొకటి చెయ్యి పడితే ఇరిగిపోద్ది. మొత్తం కడిగించి చివరి వరకు క్లీన్ చెయ్యి. అంతనే కదా కేల్కతం. చూసినా తమ్మి, డిస్కషన్ వల్ల మ్యాటర్ ఎంత ఈజీ అయిపోయిందో. ఆ యొక్క భగవంతుడు మనకు నోరిచ్చింది. అందుకే తమ్మి అనవసరంగా చేయి ఖరాబ్ చేసుకున్నావు. మీరు క్లాసుకు పెడతాం, మీరు క్లాసుకు పోండి. అరే అమ్మ తొండింది కదా, తల్లి తొండింది కదా, మా పోరల్ని పిలుస్తున్నానా? మీరు క్లాసుకు పెడతాం, మీరు పోండి పోండి, మీరు పోండి. అరే రాండి బే, మొత్తం క్లీన్ చేయాలి. అర్థం లేకుండా పారి. ఆడు ఏం తింటాడు రే పోయి, అంత పొడుగు అంతలా ఉన్నాడు. పల్లి చేయబడింది ఏంది? ఇప్పుడేగా బేరం దిగింది. అన్న నా మీద అంటున్నా, నువ్వు చేయి వాడొద్దే. ఆ భగవంతుడి ఇచ్చిన నోట్తో డీల్ చేసుకుందామన్నా. ఏంట్రా రాయడం అనేసి కడిగేస్తున్నారే? వాళ్ళు ఎంతో మర్యాదగా వద్దన్నారన్నా. వద్దంటానికి వాళ్ళెవర్రా? ఇది వాళ్ళ బాబుగాడి గోడ కాదు. నీ వెనకాల మేమున్నా. రాసుకో. రాసుకోమంటావా అన్న? రాసుకోరా. ఫుల్గా రాయమంటావా అన్న? కుమ్మే అన్నా నీ అసంటోళ్ళ వెనక పొట్టుంటే అసలు మనం ఆగమన్నా అన్న. నువ్వు ఇదే మాట మీద ఉండన్నా. అరే మాకి కిరికిరి పెద్ద పెద్ద అక్షరాలు రాయరిబే. అరే ఓ ఏమ్రా ఉరుకుతూరు, ఆగురిబే, కట్టుకోదొద్దు ఆగురిబే. అరే పొడుగోడా, ఇందాక గిట్లా చూసినా కదా బే. రాబే రారా. పోరలు బచ్చేగాళ్ళని సెంటిమెంట్ తోటి వదిలిపెట్టినా ఒక్కొక్కరిని చక్కగా ముక్కల మేచి కొడతా బిడ్డ. ఏమ్రా గురికాయలు చూస్తున్నావు? గుడ్లల్లో పొడుస్తా కొడుక. మనం అంటే దేత్తడి పోచమ్మ గుడి. మీరేమన్నా తీసుమార్కాను లాబే. నేను దార్కారిని, ఒక్కొక్కరి గొంతు పోస్తాపా. నువ్వు గుర్తిపోయిందనా? మా కాలేజ్ గోడల మీద రాసినందుకురా. వాళ్ళు కూడా అందుకే కొట్టరు కదనే. కొట్టడానికి వాళ్ళెవర్రా? అయితే గితే మేం కొట్టాలి గాని. రేయ్ ఇది ఎంకే కాలేజ్, మా ప్రాణం. అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ చూస్తావేంట్రా? అక్కడ చూడు. అడ్డమైన ఏదో వేషాలు వేస్తే అన్న అక్కడ మాట్లాడుతుంటే మళ్ళీ ఇక్కడ చూస్తావేంట్రా? అక్కడ చూడు. నరికేస్తాం. గోడలన్నీ కడిగేసి పిలుస్తున్నారుగా, పలకవే. అన్న మీరు కొట్టనికే డిసైడ్ అయ్యర్రే. ఇన్స్టాల్ పెట్టి ఇచ్చొద్దన్నా. డైరెక్ట్ దేతడి ఇచ్చానని దండం పెడతాను. కాలు మగుతా బుక్కలు చూర చూర చేస్తా. గట్లనే అన్న. చల్ పంజుడు. మొత్తం క్లీన్ చేయాలంట. మా గడ్డ పోరడు చెప్పిండు వద్దన్నా, పర్మిషన్ తీసుకోవాలని. ఇంటనా ఇనా? ఇంకోసారి పోరగాలతో పెట్టుకుంటే చెప్పు తీసుకుని. రే నిమ్మలంగా పెద్ద పెద్ద అక్షరాలు రాయరి. రాత చూసి గత 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 ఓట్లు పడాలి. గుడ్ మార్నింగ్. మార్నింగ్. అరే ఏం సాలిడ్ ఉందిరా గోడ. మనం రాయనికి ఇంత మంచి గోడ కట్టిండి. ఎవంది ఇల్లు? ఎవందైనా పర్లే, మీరు రాయరు, నేను చూసుకుంటా. ఎవరయ్యా మీరు? అన్న నువ్వు కాలేజ్ స్టూడెంట్ వానా? కాదులే గాని పర్మిషన్ లేకుండా ఇలా గోడల మీద రాయడం తప్పని తెలీదా? చేతిరా చేతివే. నేనేమన్నా హౌలాగా అనుకుంటున్నా మీద చేసి మాట్లాడుతున్నావు. నేనెవరు ఎరికైనా? నల్ల బాలు, నల్ల తాచు లెక్క. నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా దడ్డా. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏలు 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 తీ. నల్ల బాలు ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడరా? ఒకటే మాట, ఒకటే పోటు. వీడికెళ్ళి ఉరుకు ఉరుకు. అరే 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 బీపీ 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 తెప్పించకు నాకు. నేనేందో చూపెట్టాలనా? గుడ్ మార్నింగ్ సార్. సెల్లో ఉన్న రౌడీ షీటర్ 4 రోజుల నుంచి ఎంత ఉతికినా నిజం చెప్పడం లేదు. కాళ్ళు చేతులు విరిగిపోయాయి, అయినా నోరు విప్పడం లేదు. ఏం చేయమంటారు సార్?
ఎన్కౌంటర్ చేసేయండి. అలాగే సార్. వాడు అనుచరులు మరో 4 ఉన్నారు. వాళ్ళని వాళ్ళనే 4 రోజులు ఉతకండి అయ్యా. అప్పటికి నోరిపోతే వాళ్ళని కూడా వారానికి ఒకడిని. ఓకే సార్. వీడవుట్ సార్. ఏయ్, జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్లబాలు, నల్ల త్రాచు లెక్క. నోటి దూల అమ్మతో మీరు కొట్టి కూడా పడి కాదు ఈ పాటి అప్పుడే వచ్చి వీడిని తీసుకెళ్ళి సార్ పగటిపూట అంతా లెటర్లు గడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. సార్ ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. అంతా మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టు రేవే. చాలా థ్యాంక్స్ అన్న. నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది 1 రాత్రిలో నేర్చుకో. అరే ఓ మనం మస్తుగా ఎంక్వైరీ చేసినాం. ఇది స్టూడెంట్ గాని ఇల్లు కాదు, పోలీసు ఇల్లు కాదు. రాయిరి బే, మస్తుగా రాయిరి. నడురు బే చల్ పోండి పోండి. అన్న అన్న అన్న, అన్న నువ్వు స్టూడెంట్ వాడినా కాదన్నా, పోలీస్ ఆఫీసర్ వాడినా? లే మరి ఏంది బే నకరాలు చేస్తున్నావు? గోడల మీద కాదు, నట్టిట్లా రాస్తా. ఏం పీక్కుంటావు నా బ్రష్ మీద హెయిర్? ఇల్లెవరితో తెలుసా? శశి శశికళవి మనం అంటే మస్తు లైకిస్తుంది. పళ్ళు 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 కొరుకోద్దు. ఇరిటేషన్ నాకు. పళ్ళు గుర్తున్నాడు నా మీద. నల్ల బాలు, నల్ల తాచు లెక్క నాకి చంపేస్తా. పళ్ళు గుర్తున్నాడు. నేను తొడగొడితే మెరుపులు వస్తాయి. పళ్ళు గుర్తున్నాడు. అడ్డంగా తల నరికి తల తంతే నీ తమ్ముడు క్యాచ్ చేయాలి. పళ్ళు గుర్తున్నాడు. పళ్ళు ఏడి గెటప్పి నచ్చలేదు నాకు. అన్నా ఏంది బే బావెవరో నీకు తెలుసు? ఎవడైనా నా గురించి తెలుసుకోవాల్సింది. ఈ నల్ల బాలు ఎవడి గురించి తెలుసుకో. గట్లగాదే భిక్షు యాదవ్ ఎవరికనా? ఇప్పుడు ఆ బచ్చాగాని గురించి ఎందుకురా? నా వెనక పొట్టి పాగలగాని లెక్క తిరుగుతుండే. ఆడికి మడ్డర్లు ఎట్లా చేయాలో నేను నేర్పించిన. ఇప్పుడు అది చేసుకునే బతున్నా. గట్లనా? మరి శిష్యుడు ఎదురుకుంటే గుర్తుపడతలేవేందే? ఏడాబే ఏడాడు ఏడాడు దక్షాలవా. బావా నీ గురువు అంట నమస్తే పెట్టు. మరి శశికళ అక్క, సొంత అక్క. అక్క అన్నా లోపల వీణ నువ్వు వాడుకో, వీడితో మేము ఆడుకుంటాం. మా గురువు గారు కొంచెం చూసుకోటండి. ఎంతో గొప్ప చెప్పినా కాలు పట్టుకొని కొట్టారా? తల వద్దారని దాని పెడతా అసలు బిడ్డ కలవాలని దాని పెడతా. హౌస్ఫుల్ జనం. వీళ్ళకేం పోయే కాలం? సిటీలోని పబ్లిక్ పార్కులు, ఐమాక్స్ థియేటర్లు, సైబర్ కేఫ్లు పెట్టుకుని కొంపలారిపోయినట్టు క్లాస్ రూమ్ లో తెచ్చారు. పైగా లోపలికి వెళ్ళటం ఆలస్యం. పాఠం చెప్పండి అని ప్రాణాలు తోడేస్తారు. అయినా నీకేం భయం రా? జేబులో లక్ష్మీపతి గారు ఉండగా. వస్తున్నాను రా. ఓకే వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్. నువ్వేంట్రా ఎప్పుడు వెనక బెంచ్లో అగౌరించేవాడివి ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నావేంటి? మరి పాట ముందు నుంచి విందామని సార్. అబ్బో సెటైరా? ఎంఆర్ఎఫ్ టైర్. సైలెన్స్. సార్ సీరియస్ గా పాఠం చెప్పబోతున్నారా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను అసలు పాఠం చెప్పరానేగా. ఒరే పిచ్చి బెదవాలరా, మిమ్మల్ని భారతదేశం గర్వించే విద్యార్థులా తీర్చిదిద్దాలని నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసా? రాత్రిపూట 12 గంటల వరకు మేలుకొని ఉంటున్నాను రా. మిడ్ నైట్ మసాలా. ఈ విషయం వీళ్ళకెలా తెలుసబ్బా? నా పెళ్ళానికి తెలియకుండా చూస్తానే. ఎవడ్రా కారు కూత కూర్చుని వెదవా? అవరైపోయే వరకు టైం ఇస్తున్నాను. ఆ కారు కూత కూర్చుని వెదవడో లేచి మర్యాదగా నాకు సారీ చెప్తే అప్పుడు లెసన్ చెప్పడం స్టార్ట్ చేస్తాను. అంతే. కాసు దొరికిందిగా, ఇక క్లాస్ కథం. సార్ మీకు దండం పెడతాను. లెసన్ చెప్పండి సార్. ఎందుకు చెప్పాలా? నేను చెప్పనంటే చెప్పనంతే. అలా డిసైడ్ అయిపోయారా?
ఆ కోత కూసింది నేనే సారీ చెప్పాలా? నువ్వు సారీ చెప్పడం ఎందుకు బాబు? నువ్వు చెప్పక్కలా. నువ్వు వీసీ గారు అబ్బాయి కదా, నువ్వు ఏం మాటలు మాట్లాడినా ఎన్ని కారు కూతలు కూసినా చెవులకి ఇంపుగా ఉంటాయి బాబు. మీరు పాఠం చెప్పండి సార్. చెప్పాల్సిందేనా? తప్పదా? నిన్నెంత వరకు చెప్పాను? నిన్న ఆదివారం సార్. మొన్నంత వరకు చెప్పాను? మొన్న మీరు లీవ్ లో ఉన్నారండి. ఓ యు ఆర్ కరెక్ట్. ఈ రోజు నేను హిస్టరీ చెప్పబోతున్నాను అన్నమాట. హిస్టరీ అంటే చరిత్ర. నీకో చరిత్ర, నాకో చరిత్ర, వీడికో చరిత్ర. అదిగో వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారే, వాళ్ళకో చరిత్ర ఉందన్నమాట. ఇప్పుడు నేను అక్బర్ చక్రవర్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. రే నువ్వు లేచి నిలబడు. ఎందుకో? నీకు దమ్ముంటే, నీకు విజ్ఞానం ఉంటే అక్బర్ చక్రవర్తి కాకుండా ఇంకో 2 చక్రవర్తుల పేర్లు చెప్పు. జేడి చక్రవర్తి, మిథున్ చక్రవర్తి. దరిద్రుడా వాళ్ళు చరిత్రలో ఉండరా, సూపర్ హిట్ సితార్లో ఉంటారా? దరిద్రుడా. సెల్లు మోగిందే, ఇక బెల్ కొట్టే వరకు సాగదీస్తాడు చూడు. హలో, ఏవి రావు స్పీకింగ్. రే నువ్వు ఏవి రావని, నీకేమీ రావని నాకు తెలుసు, నీకు తెలుసు, నీ ఎదురుకుండా కూర్చున్న స్టూడెంట్స్ కూడా తెలుసు. అరే యూస్లెస్ ఫెలో, క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? పెట్టమంటావా? వద్దులే, ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావుగా, చెప్పు. ఎదో బిల్డప్ రే. ఒకప్పుడు నీ క్లాస్మేట్ నేను పాపానికి నీ క్లాస్ చెప్పడం రాకపోయినా సమయానికి ఫోన్ చేసి కాపాడతాను, సంతోషించు. అలాగే బ్రహ్మాండం బ్రహ్మాండం రా. ఏంట్రా బ్రహ్మాండం? నకిలీ డిగ్రీ పెట్టుకుని రికమెండేషన్ తో లెక్చరర్ జాబ్ సంపాదించడమా? అఫ్ కోర్స్, అది మన టాలెంట్ అనుకో. అవునరా, బెల్లగొట్టి ఉద్యోగం నాకును, నేను ఎప్పుడు బెల్లగొడతాను ఎదురు చూసి ఉద్యోగం నీకును. బాగుందిరా, చాలా బాగుంది కదా. నోరు మూసుకుని అబ్బాయి అర్జెంట్ గా చెయ్యి. ఇప్పుడు బెల్ మోగుతుంది చూడరా. ఏంటి అప్పుడే బెల్ కొడిచారా? ఓకే ఫ్రెండ్స్, మిగతాది రేపు చెప్పుకుందాం. మిగతాదా? అసలు ఏం చెప్పానని? అంటే ఇప్పుడు అది సరే సరే, ఒకసారి మీ సెల్ ఇస్తారా? ఎందుకు? దుబాయ్ మా డాడీతో మాట్లాడాలి. అమ్మా నాకు నెక్స్ట్ క్లాస్ ఉంది బాబు. ఓరని అమ్మ కడుపు మాడ. అమ్మా అమ్మా ఓరని పాడేగట్ట. అంత దూకుడు ఎందుకురా? ఇందాక స్పీడ్ బ్రేకర్ పెంచి నెమ్మదిగా పోవచ్చు కదరా, అంత స్పీడ్ ఎందుకురా? భలేవారండి. ఇందాక స్పీడ్ బ్రేకర్ నుంచి కాదు నేను వెళ్ళింది, దారి కడ్డంగా ఎవడో తాగిపడి ఉంటే ఆడ నుంచి. నోరు కాస్త ముయ్యండి, అడ్డమైన ఈగలు దోమలు దూరగలవు. పదండి, ఇంత పట్టు రండి. నమస్తే సార్. ఏడ్చాలే, వాడు అలా సెల్యూట్ చేస్తుంటే అసలు పట్టించుకోనేంటండి? వాడికి తిరిగి సెల్యూట్ చేస్తే వెళ్ళేటప్పుడు టిప్పడు తడ పిచ్చి మొహ, నీకేం తెలుసు రా. మీరు ఈ జన్మలో మారరు. సారీ సార్, దిస్ టేబుల్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ ఫ్యామిలీ. ఒళ్ళు కొవ్వెక్కిందా? మేమెవరు అనుకున్నావు? షీఈ్ మై వైఫ్, ఓన్లీ వైఫ్. పేరు మాధురి దీక్షిత్. ఓ రియల్లీ సారీ సార్, నేను ఇంకో రకంగా ఫీల్ అయ్యాను. ఏం చెప్పమంటారు సార్? ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పరా? భలేవారు సార్, తినడానికి ఏం చెప్పమంటారు అని. ఆ ఏడు ముందే ఆడవచ్చు కదా, వేడివేడిగా ఏమున్నాయి? ఇది కాకా హోటల్ కాదు సార్, స్టార్ హోటల్. ఇదిగోండి మెనూ కార్డ్. కాకా హోటల్ కాదా, స్టార్ హోటల్ అన్నమాట. సర్లే, 2 ప్లేట్ ఇడ్లీ తీసురా. ఇది చెప్పడానికి ఇంతసేపు కార్డు చూడాలా? ఆ చూపేంటి? వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. బోర్డు 2 ఇడ్లీ తినడం కోసం రావాల్సి వచ్చిందా? అయ్యో బాబోయ్, ఈ లక్ష్మీ పెద్దగాడు దీన్ని వేసుకుని ఈ టైంలో ఇలా ఎంటర్ అయ్యాడేంటి? వేర్ ఇస్ రెస్టారెంట్? ఇదర్ హై సాబ్. ఓకే కమ్ ఆన్ బేబీ. ఇటే వస్తున్నారుగా. ఈ పిల్ల నన్ను చూసిందంటే దీని చేతిలో నా బతుకు వైకుంఠపాళి అని ఆయన. ఏంటి కార్డు అడ్డం పెట్టుకుని కొడుకుతున్నా? అబ్బాయి గొనగటం కాదే, ఏం ఆర్డర్ ఇద్దామని ఆలోచిస్తున్నా. ఇచ్చావులే బోర్డు 2 ఇడ్లీ. అమ్మ రావుగా, పెళ్ళాన్ని వేసుకుని రెస్టారెంట్కి వచ్చావా? భలే దొరికేవారా నా చేతికి వాళ్ళ. ఇదో బేబీ, మన నీతోటి 25 కొత్తావా 50 కొత్తావా చీప్ గా బేరాడాడు శాల్తీ. వేరే సెటప్ తో సీట్లే కూర్చున్నాడు, ఇల్లు పట్టుబడి చెప్తాను. పడతా. అయ్యి బాబోయ్, ఈ శాల్తీ ఇటు వస్తుందేంటి? ఏం సిస్టర్, బిజినెస్ పని మీరు వచ్చావా? ఎవరితో నువ్వు? ఎవరా? ఎవరు వేడడుగు చెప్తాడు. వీడా? ఎవరితండి ఇది? మిమ్మల్ని వీడు అంటే కస్టమరు. నేను దీనిలాగా 500 పేస్ని కాను, కాస్ట్లీ పేస్ట్ అని చెప్పు. 500 పేస్ట్ అంటే తిక్క తిక్కగా ఉందా? ఏంట్రోయ్ ఫ్రీ కేసా? చిచి, నువ్వు బాగుపడవు.
అయినా నువ్వు అడిగే 500కి ఇలాంటి బోర్డు ఫేస్ కాక అలాంటి ఏ క్లాస్ ఫిగర్ వస్తుందా? వస్తా సిస్టర్, వీటితో కొంచెం జాగ్రత్త. వేడి వేడి ఇడ్లీ రెడీ సార్. ఈయనకి నువ్విచ్చే వేడి ఇడ్లీ సరిపోదు, ఇంటికి తీసుకెళ్ళి నేను ఇస్తానుగా వేడి వేడిగా. రండి రండి. ఇదేంట్రా చిరంజీవి రిలీజ్ సినిమా జనాలు ఉన్నట్టు రష్గా ఉంటారు అనుకుంటే ఇంట్లో చావుకలు కనిపించట్లేదు. బాడీని లేపుకుపోయారేమో. బాడీని లేపుకెళ్ళిపోయినా ఏడుపులేని ఉండాలిగా. ఏడ్చేడ్చి అలిసిపోయి రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకుంటున్నారేమో. ఆవిడే కదా పోతా. లోపలికి రండి. నేను అందుకు రాలేదు, నేను అందుకు పిలవలేదు. రండి. అయితే ఓకే చిడితేలి వచ్చి 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 చెప్పండి. ఇది నా కూతురు, పేరు కన్యాకుమారి. లావు ఎక్కువ కనిపిస్తుంది. కనిపించకూడదు. సన్నపడాలా? లావు కనిపించకూడదు, గ్లామర్ తగ్గకూడదు. పెళ్లి అయిన తర్వాత ఈ లాయనకి బరువు అనిపించకూడదు, ఈ దొన్న చోట కరువు రాకూడదు. అన్నీ అవుతాయి కానీ మీకు ఫీజు ఎక్కువ అనిపించకూడదు. మోహన్ లాల్. నింగ్లో లాలో నువ్వు నీరా జాస్మిన్. యాను జాస్మిన్. నువ్వు నేను కలిస్తే మలయాళం తెలుగు డబ్బింగ్ సినిమా సూపర్ డూపర్ హిట్.